ముందుగా భరత్, అసలు గో బ్యాక్ మార్వాడి వెనుక హిందూ మతాన్ని చీల్చాలన్న కుట్ర జరుగుతుంది. అసలు ఏంటి వ్యక్తిగత గొడవను హైజాక్ ఉద్యమంగా మార్చింది ఎవరంటారు? సో అసలు ఈ గొడవకు ట్రిగ్గర్ పాయింట్ ఎస్కే జ్యువెలర్స్ సంబంధించిన వాళ్ళు ఒక దళిత యువకుడి మీద దాడి చేశారు అన్న దాని మీద ఇదంతా జరిగింది. ఓకే, సో దీని మీద నుంచి ఇదంతా పెరుక్కుంటూ పోయి మార్వాడి గో బ్యాక్ అన్నది వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం రెండు వర్గాలు ఎవరైతే దళిత యువకుడి మీద దాడి చేశారో సాయి ప్లస్ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు కలిసి మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఇద్దరు కూడా ఇంకా దీన్ని ఆపండి అని క్లియర్గా చెప్పారు ఇవాళ. సో అసలు జరిగింది సంబంధించి ఒకటి, ఇప్పుడు వస్తుంది ఒకటి కదా. రెండవది ఈ ఉద్యమంలో అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయి. ఎఫెక్టెడ్ పార్టీస్ అంటే నిజంగా మార్వాడీల వల్ల కుల వృత్తుల వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు గనక ఉంటే గనక దానికి ఓ శాంక్టిటీ ఉంటుంది. అది కాకుండా దేశాన్ని విడదీద్దామనుకునే గ్యాంగులు, తుకుడే గ్యాంగులు, ఇటువంటి వాళ్ళు ఎంటర్ కావడం వల్ల ఏ ఉద్యమానికైనా శాంక్టిటీ వెళ్తుంది. మనం ఎక్స్పోజ్ చేద్దాం డిబేట్లో. అసలు ఇంతకుముందు తెలంగాణ శ్యామ్ అని చెప్పుకునేబడే తమిళనాడు శ్యామ్ ఏం చేశారో మనం మరి కాసేపట్లో మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, గతంలో ఏం చేశారు అన్ని వెల్లడిద్దాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మధ్యాహ్నం ఏదైతే ఎస్కే జ్యువెలర్స్ ఘటన మీద వాళ్ళిద్దరూ ఎవరైతే దెబ్బలు తిన్నారో సాయి అతను మీడియా ముందుకు వచ్చి అసలు దీనికి మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి సంబంధం లేదు, మేమిద్దరం ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవ సద్దు మణిగింది, ఇంకా ఆపండి అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అయినా సరే దాన్ని కంటిన్యూ చేయాలని లేకపోతే మార్వాడీస్ గో బ్యాక్ అంటే గనక దాని వెనుక ఎటువంటి వ్యూహం ఉంటుంది అది కూడా మనం చర్చిద్దాం. ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మార్వాడీస్ గో బ్యాక్ అంటే ఒకటి, ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ అధినేత ఒకళ్ళు చెప్పారు ఏంటంటే జైన్. సో మైనారిటీలు అంటే ఓన్లీ ముస్లింలే మైనారిటీలు కాదు, నిజానికి మైనారిటీలు అంటే అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు మైనారిటీలు అన్నారు. ముస్లింలు క్రిస్టియన్లు కాదు, వాళ్ళకంటే తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు జైన్లు. సో ఎస్కే జ్యువెలర్స్ అధినేత వాళ్ళు చెప్పింది ఏంటంటే జైన్ ఈజ్ ఎ జైన్. సో అది మైనారిటీలను మీరు గో బ్యాక్ అంటున్నట్టే. పార్సీలు, జైన్లు, బుద్ధులు వీళ్ళు దేశంలో అత్యంత తక్కువ సంఖ్యలో ఉంది జనాభా లెక్కల ప్రకారం. ముస్లిమ్స్ 16-17% ఉన్నారు కంట్రీలో, తెలంగాణలో 13-14% ఉంటారు. ఓకే, సో వాళ్ళకంటే తక్కువ సంఖ్యలో 1% కంటే తక్కువ ఉన్న వాళ్ళు జైన్లు. సో దే ఆల్సో కమ్స్ అండర్ మైనారిటీస్. మైనారిటీస్ అంటే మన దృష్టిలో ఏంటంటే ఇది ఒకటి మాత్రమే, అల్పసంఖ్యాకులు, తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు మైనారిటీలు. సో ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు మైనారిటీలు కాదు. సో జైన్ ఆల్సో ఆ ఎస్కే జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ సరే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్గా దీనిలో ఈ ఉద్యమంలోకి ఏదైతే ఉందో మార్వాడి గో బ్యాక్ అని మార్వాడీల పట్ల కొంత వ్యతిరేకత ఉండొచ్చు, స్థానిక వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. అయితే దానిలో ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరు? ఆర్యవైశ్యులు, కోమట్లు, ప్రధానంగా కిరాణా కొట్లు నిర్వహించేది వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావట్లే. తర్వాత ఇప్పుడు కుల వృత్తులు దీనివల్ల నాశనం అవుతాయని అంటారు. నాకు దీనిలో లాజిక్ కనబట్లే. ముదిరాజులు చేపలు పడతారు, మార్వాడీస్ వచ్చి చేపలు పడుతున్నారా? ఫ్రూట్స్ అమ్ముతారు, ముదిరాజులు అమ్ముతున్నారా? ఫ్రూట్స్ అమ్మే రంగంలో ఇతర మతస్థులు ప్రవేశించారు ఇప్పుడు, ఫ్రూట్స్ కానీ పూలు కానీ. ఒకటి. రెండవది గొర్రెలు, బర్రెలు, యాదవులు కానీ కుర్మలు కానీ ఆ కుల వృత్తిలోకి మార్వాడీలు రాలేదు. గౌడ్స్ తాటి చెట్టెక్కి కళ్ళు గీస్తారు, దానిలోకి మార్వాడీలు రాలేదు. ఒకటే ఒక్క బీసీ కులం ఎక్కువ సఫర్ అవుతుంది, స్వర్ణకారులు సఫర్ అవుతున్నారు. విశ్వకర్మలు, వడ్రంగి, ఎవరైతే విశ్వ బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎస్. తర్వాత ఎస్సీల్లో కూడా మాదిగలకు సంబంధించిన కుల వృత్తి కూడా చెప్పులు కుట్టడం, అది కానీ దానిలో కూడా వాళ్ళు ప్రవేశించలేదు. సో ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యమం ఎట్లా అవుతుంది? వాళ్ళ కుల వృత్తుల్లోకి ప్రవేశిస్తే కదా ఎఫెక్ట్ అయింది ఒకటే ఒక కమ్యూనిటీ. అది కాకుండా ఆర్యవైశ్యం. ఎక్కువ మార్వాడీస్ పెట్టే షాపులు కిరాణా ఉంటాయి, లేదంటే కరెంటు, పరికరాలు, ప్లంబింగు, ఇంటికి సంబంధించిన షాప్స్, స్వీట్ షాప్స్ ఎప్పటికి కూడా మొదటి నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి మార్వాడి స్వీట్ తింటాం. దాని పోటీ అంటే పుల్లారెడ్డి స్వీటు. మన కంచాయలయ్య పుల్లారెడ్డి స్వీట్ కూడా
దాని కూడా రెడ్లకు మొదలు ఆయన ఒక్కొక్క కులంతో పెట్టుకుంటూ వస్తున్నాడు. బ్రాహ్మిన్స్ అన్నాడు, తర్వాత కోమట్లను సామాజిక స్మగ్లర్లు అన్నాడు, ఆ తర్వాత రకరకాల కులాలని గురించి కామెంట్ చేస్తూ వస్తున్నాడు. మొన్న ఆయన చేసిన కామెంట్ ఏంటంటే పుల్లారెడ్డి స్వీట్స్ వల్ల అదైపోయారు, మన అంబేద్కర్ గుళ్ళు కడదాం, అక్కడ బీఫ్ తినిపిద్దాం, లేకపోతే మనం మాంసాహారం పెడదామని చెప్పి రెడ్డిల మీద విషయం కక్కిన పరిస్థితి. సో ఈ విధంగా ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమంలో ఎఫెక్టెడ్ పార్టీస్ వస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. అంటే మార్వాడీల వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కాకుండా తెలంగాణ శ్యామ్ అని పేరు పెట్టుకున్న వ్యక్తి గతంలో ఏం చేశాడో నేను చూపిస్తాను. అది గతంలో అతను ఎటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాడు నేను చూపిస్తాను. సో వీళ్ళు వచ్చి హైజాక్ చేసి దేశాన్ని ముక్కలు చేద్దామనే విధంగా కూడా మన సమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో ఒక విద్య ఉంది. మన దక్షిణాది ప్రత్యేక దేశం చేసేద్దామని కొద్దిమంది మాట్లాడారు. ఆ బయట ఉంది మనకు ఎంత దారుణంగా మాట్లాడారంటే దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలట. ఆ విధంగా మొన్న మాట్లాడారు. అందరినీ అనను, ఆ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన వాళ్ళు పెట్టిన వాళ్ళు బహుశా తెలంగాణ వెట్టలు పృథ్వీరాజు వాళ్ళ ఉద్దేశాలు వేరు కావచ్చు, స్థానికులకు ఉపాధికి అవకాశాలు కావచ్చు. సో ఏ ఉద్యమం స్టార్ట్ అయినా దానిలో అసాంఘిక శక్తులు చొరబడి దాన్ని హైజాక్ చేస్తే గనక అది వేరే విధంగా ఉంటుంది. సో దేశంలో ఎవరికైనా ఎక్కడైనా బిజినెస్ చేసుకునే హక్కు, వ్యాపార హక్కు ఆర్టికల్ 19 ప్రకారం అంబేద్కర్ ఇచ్చిన హక్కు. సో అంబేద్కరిస్టులోనే చెప్పుకునే వాళ్ళు అంబేద్కర్ను ఫాలో కావాలి తప్ప, అంబేద్కర్ చెప్పేది ఫాలో కావాలి తప్ప, రాజ్యాంగాన్ని ఫాలో కావాలి తప్ప ఈ విధంగా చేయకూడదు. అది మనం చెప్పేది. సో మాట్లాడదాం మనతో